సమయమును పోనివ్వక ఏం చేయకూడదు? సమయాన్ని మరి ఏం చేసుకోవాలంట? సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానమును ప్రదర్శించండి. ఈ పూట దేవుడు మనకిచ్చిన మూలవాక్యం. సమయాలు ఎన్నో మనం పోగొట్టుకుంటున్నాం. ప్రార్థన లేక, ఉపవాసం చేయక, ఎన్నెన్ని భారాలు మన ముందు ఉంటున్నా, ఎన్నెన్ని ఘోరాలు జరుగుతున్నా, నీ హృదయంలో వేదన పోకపోయినా, కష్టాలు తీరకపోయినా, అప్పులు పోకపోయినా, ఇంకా అప్పులు వచ్చి పడుతున్నా, ఎన్నో రోగాలు వచ్చి పడుతున్నా, ఎన్నెన్నో తిప్పల గుండా నువ్వు వెళుతున్నా, నీ వల్ల, నీ జ్ఞానం వల్ల, బలం వల్ల తీర్చుకోలేని, ఏ బలగము నీకు సహాయం చేయని, ఏ మనిషి నేనున్నానని చెప్పని ఈ స్థితులలో నువ్వు సమయాన్ని దైవం కొరకు, దేవుని కొరకు సమయాన్ని వెచ్చించకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం చేయకుండా, ఆయనను వేడుకొనకుండా కాలాలు మనం ఎంతగా పోగొట్టుకుంటున్నామో, టైంపాసులు చేస్తూ బ్రతుకుతున్నాము, వృధాపరుచుకుంటున్నాము. వాక్యం ఈరోజు ఈ పూట నీతో నాతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, సమయమును సద్వినియోగం చేసుకో, సమయాన్ని పోగొట్టుకోకు. ఈ రెండు మాటలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. స్తోత్రం చెప్పండి. మొదటిది సమయాన్ని సద్వినియోగం చేసుకో, రెండవది సమయాన్ని పోనివ్వకు. ఈ రెండు మాటలు ప్రభు మనతో మాట్లాడి ముగించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడును గాక. గట్టిగా చెబుదామా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా. యోబు గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ పూట్ల ఆ మాటను కూడా మనం విందాం. అందుకతడు, మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావు గాని దేవుని వలన మేలులు పొందుకొందుము, మనం కీడును అనుభవించమా? చాలండి. నువ్వు ఒక మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు కానీ, ఏమి తెలియని అమాయకత్వం వల్లే మాట్లాడుతున్నావు కానీ, మంచి భక్తిపరురాలివే, ఆరాధన తెలిసిన దానివే, ప్రార్థన చేయగలిగిన వాడవే. కానీ కొన్ని సమయాల్లో వస్తున్న ఆపత్కాలలో, వస్తున్న ఇబ్బందులలో, ఇరుకుల్లో, సమస్యలు, శోధనలు, నువ్వు మాట్లాడే మాట నీకు అర్థం కాకుండానే నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావు. ఆయన బలాన్ని, ఆయన మహిమను, ఆయన శక్తిని తెలిసి కూడా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎట్లాగుంటుందంటే, నీ బలము చేత నువ్వు పొందుకున్నట్లుగా, నీ జ్ఞానము చేత నువ్వు సంపాదించుకున్నట్లుగా, నువ్వు కష్టపడితేనే అది నువ్వు పొందుకున్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. కానీ నువ్వు అనుభవిస్తున్నవన్నీ, నువ్వు పొందుకున్నవన్నీ, నువ్వు తీర్చుకునేవన్నీ ఎవరి ద్వారా తీర్చుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఇంతగా అనుభవిస్తున్నావు, ఇంత క్షేమముగా ఉన్నావంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నావంటే, అది నీకు ఎవరిస్తే ఇంత ఆరోగ్యంగా ఉన్నావు? ఇంత క్షేమము, ఇన్ని అప్పులు తీర్చుకొని నువ్వు సమాధానంగా, సుఖముగా బ్రతుకుతున్నావంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? నీ జ్ఞానం వలన, నీ బలం వలన, శక్తి వలన? ఆలోచిద్దాం సహోదరి, ఆలోచిద్దాం. యోబు గారు ఏ వ్యాపారం చేస్తున్నాడని అంతగా దీవించబడ్డాడు? ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి? ఏమంటే అంత మాత్రం తెలియదంట భార్యకి. స్తోత్ర. నీ యథార్థతను విడిచిపెట్టవా? పై వచ్చిన వాళ్ళు ఏముందండి? భార్య వచ్చి, నువ్వు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? నువ్వు దేవుని దూషించి మరణమవో అంటే ఇక మరణం తప్ప ఇంకేం లేదా? మరణం తప్ప నీకు ఇంకేం తెలియదా? సెపరేట్. ఒక మరణమే శరణమా? ఒక మరణమే కాలాన్ని శాసిస్తుందా? ఒక మరణమే నీ సమస్యను తీరుస్తుందా? ఒక మరణమే నీ కష్టాలు పోగొడుతుందా? నీ మరణమే నీ ఇంటి వాతావరణాన్ని మారుస్తుందా? నువ్వు పోతే ఇల్లు సుఖంగా ఉంటుందా? నువ్వు పోతే ఇల్లు సమాధానంగా ఉంటుందా? నువ్వు మరణం అయితే అప్పులన్నీ తీరిపోతాయా? కష్టాలన్నీ పోతాయా? ఇరుకులు పోతాయా? ఏం మాట్లాడుతుందండి? ఒకప్పుడు ఆశీర్వదించబడినప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు, ఇంటింట తన బిడ్డల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి, యాచనలు చేసి, వేకుజామున లేసి ప్రార్థనలు, పిల్లల కొరకు, వారి కొరకు, వారు ఏమో పాపాలు చేశారో, ఏమైనా తెలియకుండా ఏమైనా చేశారేమో, దేవుని దూషించారేమో, ఆయాసపరిచారేమో,
ఈ లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నారేమో, లోకస్తులా జీవిస్తున్నారేమో అని వేకువజామున లేచి ప్రార్థన చేసిన అనుభవం కలిగిన దంపతులు. స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతుంది? యథార్థతను విడిచిపెట్టవా? విడిచిపెట్టి దేవునిపై దూషించి చచ్చిపో. ఇక లేదా? దీని తప్ప ఇక ఏది లేదా? చెప్పండి. ఒక ఆత్మీయతలో కలిగిన అనుభవం ఇది. దేవునికి దగ్గరగా జీవించేవారు మాట్లాడే మాటలా ఇవి? ఒక ప్రార్థనా పరులు, దేవుని సహవాస యోధులు, ఉపవాసం చేసేవారు, ఆయన సన్నిధిలో మాటల చేత బలమును, శక్తిని పొందుకుంటూ ఇక ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకెవరు లేరు, నా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు తీర్చేవాడు, ఆర్చేవాడు ఆయన మాత్రమే అని తెలిసిన వారి నోట వచ్చే మాట ఇవి. చెప్పరండి. ఈరోజు యోబు భార్యను మనం ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాం, కానీ మన సంగతి ఏంటి? మనం అనుకుంటున్నది ఏంటి? మనం అంటున్నది ఏంటి? ఒంటరితనంలో అనాథగా బ్రతుకుతున్న, ఏమీ లేక నిరుపేద జీవితంలో నీ నోట నుండి వచ్చే మాట ఇవే కదా, ఇవే కదండి. నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నా జీవితంలో సుఖం ఉందా, ఆర్భాటం ఉందా, ఆనందం ఉందా, ఉల్లాసం ఉందా, ఉజ్జీవం ఉందా? చచ్చిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? హతులైపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? ప్రాణాలు కోల్పోతున్న వారు, ప్రాణాలు తీసుకుంటున్న వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ఒక ఆధ్యాత్మిక సత్య మార్గం నడుస్తున్న నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కష్టాలు గుండా వెళుతున్నా, నష్టాలు గుండా వెళుతున్నా, నువ్వు ఆత్మీయురాలవే, ఆత్మీయుడవే, కొన్ని ఇబ్బందులు గుండా నువ్వు వెళుతున్నా, తినటానికి కష్టమైన వస్తువులతో బ్రతుకుతున్నా, అప్పులు ఇంకా తీరక అప్పులలో గోళ్ళతో నువ్వు భరించలేకపోతున్న స్థితులైనా, అంతా నా మేలుకే ప్రభువా అనే హృదయంలో ఒక ఆలోచన మొదలవ్వాలి. హృదయంలో నుండి ఒక ఆలోచన నీలో నుండి రావాలి. ఏంటో తెలుసా? నా ప్రభు చూచుకుంటాడు. యెహోవా ఈరే, ఆయన మాత్రమే ఇవన్నిటి నుండి విడిపించేవాడు. ఒకరోజు నా దేవుడు నా పక్షాన నిలబడి కార్యము జరిగించును గాక. ఒక్క దినం నా పక్షాన నిలబడి అన్నిటిని ముగించును గాక. నాకు సమాధానం ఇచ్చును గాక, నన్ను తృప్తిపరచును గాక, ఆనందమునిచ్చును గాక, నా కన్నీళ్లు తుడుచును గాక. నీవే లేకపోతే ఈ జీవితం ఏమౌనో యేసయ్యా. నీవే లేకపోతే ఈ జీవితం ఏమౌనో. నీవు నాతో ఉన్నావు కనుకనే నేను ఇన్నేళ్ళుగా బ్రతుకుచున్నానయ్యా. నీవు నాతో ఉన్నావు కనుకనే నేను ఇన్నేళ్ళుగా బ్రతుకుచున్నానయ్యా. నీవే లేకపోతే ఈ జీవితం ఏమౌనో యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఏమవుతుందో కదా ఈ నిజం, ఈ అనుభవం నీకు తెలిస్తే ఎన్ని కష్టాలు నెత్తిన పడినా భయపడకుండా ఉందువు గాక. నువ్వు భయపడకుండా ఉందువు గాక. నువ్వు నిబ్బరంగా ఉందువు గాక. యెహోషువ నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండు. ఆయన తెలుసుకొని ఎందుకు అన్నాడో తెలుసా? ఇప్పుడు దాకా నడిపించిన మోషే లేడిక, ఇప్పుడు దాకా నడిపించిన మోషే, భారాలు మోసిన మోషే, సనుగులు గొనుగులు అన్ని భరించి హృదయ అర్పణలో హృదయములో వేసారిపోయినట్లుగా భరించిన మోషే లేడు కదా. ఇక మోషే స్థానంలో నిలబడిపోతున్న యెహోషువ ఎక్కడ నిలబడగలడు? ఇవన్నీ ఎలా తట్టుకోగలడు? ఈ సనుగులు గొనుగులన్నీ ఎక్కడ భరించగలడని ఆయన స్వరము మోషేతో మాట్లాడటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్తాం. మోషే ఆయన లేనన్న సంగతి యెహోషువతో మాట్లాడటం తెలుసు. ఆయన స్వరం యెహోషువతో మాట్లాడుతుంది. యెహోషువ భయపడకు, జడియకు, దిగులు పడకు, నిబ్బరమ కలిగి ధైర్యమా ఉండుము. ఆయన తెలుసండి నేను ఎప్పుడు ధైర్యపరచాలి,
ఎప్పుడు నీ కన్నీరు తొడవాలో, ఎప్పుడు నేను నిబ్బరంగా నిలబెట్టాలో నా ప్రభుకు తెలిసినంతగా ఈ లోకంలో ఇంకెవరికి, ఏ మనుషునికి, ఏ కుటుంబానికి. ఎవరో రావాలని ఉద్ధరించాలి, ఎవరో రావాలని ధైర్యపరచాలి, ఎవరో నా భుజం తట్టాలి, భుజాలు చూపిస్తున్నావే. ఆయన ఒక్కసారి నిన్ను పలకరిస్తే చాలు. వాక్యంతో తట్టేవారు కూడా అవసరం లేదు మనకి. ఆదుకోవాలి వారు వీరని చూస్తున్నావే, అది కూడా అవసరం లేదు నీ జీవితంలో. నా దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడటం ప్రారంభిస్తే, ఆయన సహవాసంలో నువ్వు ఉంటే, ఆయన ప్రత్యక్షతను కనపరుచుకోవాలని ఆశతో, ఆశయంతో ప్రార్థన పరులుగా లేవనెత్తబడితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము చూచుదువు గాక. ఆమె చెప్పగట్టిగా ఓ అద్భుతాలను నువ్వు అనుభవించుదువు గాక. నువ్వు భయపడకుండా ఉండాలి అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడింది ఇక్కడ భార్య, భర్తను కూడా భయపెట్టించి చచ్చిపో అంటుంది. చచ్చిపోతే పరిష్కారమా? తీరిపోతాయా? తల్లి, నువ్వు ఎన్నోసార్లు గుండెలు బాదుకొని తలను బాదుకుంటున్నావుగా, తీరిపోతుందా? నువ్వు పోతే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే తీరిపోతుందా? నువ్వు ఉండాలి, నువ్వే ఇంటికి సమాధానం తేవాలి. నీ ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారానే జరగాలి, నీ ప్రార్థనల ద్వారే జరగాలి, నీ ప్రార్థనలతోనే సమాధానం రావాలి. నీ ద్వారా, నీ ప్రార్థనల ద్వారా నీ ఇల్లు మారాలి, నీ ఇంటి బిడ్డలు మారాలి, యవనస్తులు మారాలి, నువ్వు కన్న బిడ్డల్లో మార్పు రావాలి, వారు దేవుని సన్నిధిలోకి తేవాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు పోతే కాదు, నాలాంటిది బ్రతకూడదు, నాలాంటోడు ఉండకూడదు. వద్దండే ఈ మాటలు, వద్దండే ఈ మాటలు వద్దు. ఎందుకంటే నీ దేవుని బలం తెలిసిన నీవు అగ్ని గుండము కాచుకొని నీ కొరకున్న రక్షించుటకు నా దేవుడు, ఆ మాట నీ నోట నుండి రావాలి. సింహాల బోనులో సింహాలు ఎదురు చూస్తున్నా నీ నోట మాట ఏం రావాలో తెలుసా? ఆయన ఒక దూతను నంపించి వాటి నోళ్ళు మోయిస్తాడు అనే మాట రావాలి. గట్టిగా చెప్పు. ఈ అనుభవాలన్నీ ఎప్పుడండి నీలోకి వచ్చేది? ఎప్పుడండి? చస్తే బాగుండు, నా రాత ఏంటి ఇలా రాశాడు దేవుడు, కాలాల సమయాలు ఎదురు పడవ, దశలు మారవ, దిశలు మారు. ఇదేనా? ఎందుకు మార? నువ్వు మారాలి మొదటి, నువ్వు మారాలి మొదటి. ఎవరు మారాలి? ప్రార్థన మారాలి, నువ్వు కన్నీరు కార్చాలి, ఉపవాస యాగము చేయాలి, దైవ సన్నిధిలో మోకాల అనుభవంతో నువ్వు ఎలుగెత్తి పరిశుద్ధాత్మ అనుభవం పొందుకోవాలి. స్తోత్ర. ఇవన్నీ లేవు. ప్రార్థన ఉండదు, ఉపవాసం ఉండదు, పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు, ఏమి ఉండదు. బైబిల్ పట్టుకొని వచ్చి కూర్చుంటావు, కాసేపు దిక్కులు చూస్తావు, వెళ్తావు. అన్ని ఇంట్లోకి సమకూర్చి ఆయన డెలివరీ చేయాలి, నీకు సప్లై చేయాలి. ఇది మందిరానికి వచ్చినంత మాత్రాన్ని, సభ్యత్వం పొందుకున్నంత మాత్రాన్ని సప్లై చేయాలి ఆయన. చెప్పరండి. విరిగి నలిగిన హృదయం ఏది? కన్నీరు కాచి గుండెలు బాదుకున్న అనుభవం ఏది? ఆయన ప్రత్యక్షం చూసిన అనుభవం ఏది? చెప్పండి. యాకోబు పెనుగులాడుతున్నాడు రాత్రి. నువ్వు దీవిస్తేనే, ఆశీర్వదిస్తేనే ప్రభువా. ఏం తక్కువ యాకోబుకి? ఏమి లేదని, ఏమి లేవని, ఎవరు లేరని చెప్పరండి. కానీ అనుభవం, ప్రార్థన అనుభవం నీలోకి రావాలి. నువ్వు ఎంత ఐశ్వర్యవంతురాలు అయినా, ఐశ్వర్యవంతమైన ఆస్తులు, అంతస్తులు ఉన్నా, నువ్వు ప్రార్థన పరువు నలిగిపోయి మోకాల అనుభవంలో విరిగిపోయిన హృదయం కలిగిన ఉండాలి. ఆయన సన్నిధానంలో పరిశుద్ధాత్మ అనుభవముతో నువ్వు దేవునిని స్తుతించే, ఘనపరిచే ఇలాంటి అనుభవంలోకి నువ్వు రావాలి. ఈ అనుభవంలోకి రావాలి. అందుకే సమయాన్ని నువ్వు ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకో. ఒక దైవజనుడు వచ్చాడు, ఒక వార్తను మోసుకొని వచ్చాడు. అయ్యా, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు, ఆ రోగం పోని రోగం, ఆరోగ్యం రానివ్వని రోగం, నువ్వు చచ్చిపోతున్నావు ఈ రాత్రి, ఇల్లు చక్క పెట్టుకొని అయినా అని చెప్పి వెళ్ళాడు. ఎంత భయం కలిగించే మాట అండి, ఎంత వణికించే మాట అండి అది. ఎవరు చెప్పారయ్యా అంటే దేవుడే చెప్పాడు. ఒక డాక్టర్ చెప్తే ఈ డాక్టర్ కాకపోతే ఇంకొక డాక్టర్ అని వెళ్తాం. ఈ హాస్పిటల్ కాకపోతే మించిన హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాను.
ఈ చిన్న చిన్న హాస్పిటల్లో చెబితే నేను వింటానా? ఈ డాక్టర్ చెప్తే నేను వింటానా? మించిన డాక్టర్ల దగ్గరికి వెళ్తాను, ఇక్కడ కాకపోతే దేశ విదేశాలకు వెళ్తాను అని నీ డబ్బుని వెచ్చించి పరుగులు తీయచ్చు. కానీ చెప్పింది ఎవరు? అక్కడ జరుగుతుందని చెప్పింది ఎవరు? ఇలా కాబోతుందని చెప్పింది, ఫ్యూచర్ చూపించింది ఎవరు? భవిష్యత్తులో ఏం కాబోతున్నావు అని నీ ఎదుట ప్రత్యక్షత కనపరిచిన మాటల చేత నిన్ను వణికించింది ఎవరు? భయపెట్టించే మాట చెప్పింది ఎవరు? దేవుడు. చెప్పండి, సాక్షాత్తు వాక్యం. వాక్యం వాక్యం చెబుతుందండి. ఏం చేయాలి? ఇంకేం లేదు, అక్కడ చెప్పిన మాటనే చేయాలి. ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఇక ఆ రాత్రి కథ ముగించే పరిస్థితి కాబట్టి ఇక తప్పదు, ఏడవటం తప్పదు, ఏడుపులు తప్పవు, గుండెలు బాదుకునే తప్పదు, ఇంటి వారందరూ కలుసుకొని అందరూ కూడుకొని ఏడవటం తప్పదు. ఈ పరిస్థితులు చేయాల్సినటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? సమయం నా దగ్గర తక్కువ ఉంది, సమయం నా దగ్గర, చెప్పండి గట్టిగా, సమయం లేదు. ఈ రాత్రి నట ఇల్లు చక్క పెట్టుకోమని వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి ఈ రాత్రి నేను పోనివ్వను, సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఈ సమయాన్ని పోనివ్వక ఏం చేయాలో అది చేస్తాను. ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన దయ నాపై వచ్చేటట్లుగా నేను చేస్తానని మోకరిల్లి ఆయన వైపు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాడా? ప్రార్థించడం చెప్పండి, చెప్పరండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. పాడదాం. ఆదరణ నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. అందరూ స్వరమెత్తి, ఎవ్వరు లేరు నాకు ఇల్ల. చెప్పాలా? ఎవ్వరు. నీ భారమతో చెప్పు బిడ్డ, నువ్వు పడుతున్న అవస్థలలో స్వరమెత్తి చెప్పు, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో. అందరూ, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసిన. ఏమిచ్చాడట? సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మోసినావు, సర్వోన్నతుడు. ఉల్లాసంగా చప్పలు కొడుతూ గ్లోరీ. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చిన యేసయ్యా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు నాకు ఇల్లలో, ఎవరు. స్వరమెత్తి ప్రతి ఒక్కరు, ఓ యేసయ్యా, ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు తండ్రి నాకు ఇల్లలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా,
ఆనందము నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? స్తోత్రం. ఎవరండి ఈ లోకంలో నిందల పాలైన యెహోషువకు వాగ్దానము చేసిన దేవుడు? నీ దినముల అంతటా ఎవరు నీ ఎదుట నిలబడలేరని యెహోషువకు చేసిన వాగ్దానము. నిందల పాలైన దానియేలుకు సింహాసనమిచ్చి వాటి సింహాల నోళ్లను మోయించిన వాడు ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తూ ప్రకటిస్తున్న దేవుడు నజరేతు వాడు. స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు చావాలి? ఎందుకు మన జీవితాన్ని ఇక మట్టికి మట్టి అయిపోవాలి? నువ్వు లేకుండా పోవాలి? ఈ శాపాలు ఎందుకు? ఈ కోపాలు ఎందుకు? ఈ తాపాలు ఎందుకు? యోనా ఒకసారి మాట్లాడాడు. ఏమని తెలుసా? అయ్యా, నాలాంటి ఉండటం అసలు మంచిది కాదు, నేను చచ్చిపోవాలి, చంపే అన్నాడు. ఒక భక్తుడు చావాలనుకోవటం ఏంటండి? దేవుని బలాన్ని, శక్తిని, మహిమను తెలుసుకున్నవాడు ఇక నేను పోతే అన్నిటికీ పరిష్కారం అనుకుంటావు ఏంటండి? కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కోపగించుటకేలా. ఏమన్నాడు? నువ్వు కోపగించుకుంటా. ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు ఆ కోపం ఏంటి? ఆ కోపంతో నువ్వు ఎందుకని ఇంత కంగారు పడిపోతున్నావు? నేను లేనా అని దేవుడే యోనాను బలపరిచేట్లుగా కనపడుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదాం. ఈరోజు సమయం బోలెడంతగా దేవుని ఎదుటుంచాడు బిడ్డ. ఈ సమయాన్ని నువ్వు పోనిచ్చుకోకు. ఇప్పుడే నువ్వు ప్రార్థించగలిగిన, ఉపవాసం ఉండగలిగిన శక్తి, ప్రభావం నీకు ఇచ్చాడు దేవుడు. అన్ని ఇచ్చాడు, సమకూర్చాడు. ఏ కొరత లేకుండా ఇచ్చాడు. ఈరోజు నీ ఇంట్లో ప్రార్థనకు పదపదకి వెళ్ళక నాకు చెగాగానే నీ భర్త కోపగించుకోవటం కూడా అవకాశం లేకుండా దేవుడు ఇచ్చాడు నీకు. స్తోత్రం చెప్పండి. భర్త చేత, నీ ఇంటి వారి చేత ప్రార్థన ఆపివేద్దాం, వద్దు, ప్రార్థన వద్దు, మందిరానికి వద్దు, అప్పుడప్పుడు వెళ్ళి ఎప్పుడూ వద్దు అనేవారు లేకుండా చేశాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. నిన్ను ఉత్సాహపరిచే భర్తను ఉంచాడు దేవుడు. ప్రార్థించమనే బిడ్డల్ని ఇంట్లో ఉంచాడు. ఆటంకపరచని ఎవరు ఆటంకపరిచే వారిని లేకుండా చేశాడు దేవుడు. స్తోత్ర కదా. మరి ఇంత సౌకర్యం, ఇంత అవకాశాలు ఉన్నాయి. చాలా మంది కుటుంబాలు, అయ్యో ప్రార్థన ఎంత ఇష్టమో, నాకు యేసయ్య అంటే ఎంత ఇష్టమో, మందిరానికి వెళ్తాం ఎంత ఇష్టమో, ఆ వాక్యాలంటే ఎంత ఇష్టమో, ఒక్క పాట నా స్వరమెత్తి పాడాలని ఎంత ఇష్టమో అంటున్న వారు ఎంతో మంది నిలిచిపోతున్న వారు ఉన్నారు. కుటుంబాలు, ఇంటివారు, భర్త కానీ, అటు ఇంటివారు పెద్దలు కానీ ఎవరు మందిరం అంటే పడని, దేవుడు అంటే పడని హేళన చేసేవారి మధ్యలో నలిగిపోతున్న వారు ఉన్నారు. రైట్? మరి ఎంత గొప్ప అవకాశం దేవునికి ఇచ్చాడే. ఆటంకపరచని భర్త, నువ్వు వెళ్ళొద్దు అనే ఆటంకాలు లేని నీ ఇంటివారు అందరూ అవకాశాన్ని నీకు ఇచ్చి నడిపిస్తుంటే ఎక్కడ మోకాలు వేస్తున్నావు? ఎక్కడ కన్నీరు కారుస్తున్నావు? ఎక్కడ ప్రార్థిస్తున్నావు? అవకాశాలకు ఎంతో మంది నలిగిపోతున్న వారిని చూసే నీ రోజు నేర్చుకున్నావు. తల్లి, ఎంత చక్కటి ప్రాంగణం దేవుడు నీకు ఇచ్చింది. ఎక్కడైనా కూర్చొని నువ్వు ప్రార్థించుకోవచ్చు. నీకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చాడు. ఏది రాకుండా దేవుడు ఎక్కడైనా కూర్చొని ఒక సాపేసుకొని ప్రార్థన చేసుకుంటావు, చేసుకో. కన్నీరు ఖర్చు ప్రార్థించుకుంటావా? నీ కుటుంబం అంతా మారారా? అయితే కుటుంబం అంతా వచ్చి కూర్చొని ప్రార్థించు. ఒక్కసారి నీ భర్తను కన్వర్ట్ చేసి, అయ్యా ఒక్కసారి ప్రార్థన చేసుకుంటావురా, ఈ రాత్రి మన ఇద్దరం వెళ్ళి అక్కడ అయ్యగారు లేరు, సంఘం లేరు, మనమని అని అలవాటు చేసుకో, అలవాటు పరచు. మనకొద్దు, నేను ప్రార్థించను, భర్తను మోకాలు వేయించను, పిల్లలు ప్రార్థన చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నావు. ఇంత అవకాశం సద్వినియోగం చేసుకో తల్లే, సద్వినియోగం చేసుకో. ఎంతోమంది ఉన్నారు భక్తులు, వారి ప్రార్థనల ద్వారా ఏమేమి చేశారు? ఆకాశం నుండి అగ్ని కురిపించారు. అనేకుల ఎదుట తలలు ఎత్తుకునేటట్లుగా బ్రతికారు. అటువంటి వారి మధ్యలో ఈరోజు నీకు గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడండి, సమయాన్ని ఇచ్చాడు. ప్రార్థించుకో. ప్రార్థన స్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందట? నీ బ్రతుకును మారుస్తుంది. ప్రార్థనే నిన్ను నిలబెడుతుంది. ప్రార్థనే నీ అప్పు తీరుస్తుంది. ప్రార్థనే ప్రత్యక్షతతో ఆయనను చూడగలిగిన, కనపరచగలిగినటువంటి విధానం ప్రార్థన. ఈ ప్రార్థన మరుగుపరిచి, ప్రార్థన అంటేనే నీకు భయం, ఆందోళన,
ఇవన్నిటి నుండి విడుదల కలిగి నువ్వు బ్రతకాలండి. సమయాన్ని గొప్పగా ఉపయోగించుకున్నాడండి హిజ్కియా. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వణికిపోయే పరిస్థితి కలిగిన మాటలు విన్నా వణకకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. భయపడాల్సినటువంటి దుర్వార్త భయపడకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హిజ్కియాకు తెలిసిన సంగతి ఏంటో తెలుసా? ప్రభువా, గాయపరచువాడవు నీవే, గాయం కట్టువాడవు నీవే, గాయమును మానుపువాడవు. నాకు తెలుసు ప్రభువా నీ గురించి. స్తోత్రం చెప్పండి. నాకు తెలుసు ప్రభువా, నాకు తెలుసు. భయపెట్టాలని నన్ను పరీక్ష చేస్తున్నావా? కొలువులేసి కాస్త కాలుద్దాం అనుకుంటున్నావా? నేను నీ బిడ్డనయ్యా, నీ బిడ్డను. నాకు తెలీదా ఏంటి నీ వ్యవహారం? నాకు తెలీదా ఏంటి నీ నడత? నాకు తెలీదా ఏంటి నువ్వు ఎలా పరీక్షిస్తావో, పరిశోధిస్తావో? నాకు తెలీదా? దేవుడు నువ్వు చచ్చిపోతున్నావు అని చేతులెత్తేస్తాడా? నా వల్ల కాదని చేతులెత్తేస్తాడా? ఇల్లు చక్క పెట్టుకోమని చేతులెత్తేస్తాడా? ఈ రాత్రి నీకు ఆఖరి రాత్రిని చేతులెత్తేస్తాడు. ఎక్కడుందండి? ఎక్కడుందా? ఈ అనుభవం తెలిసినటువంటి హిజ్కియా మహారాజు వచ్చిన దైవజనుడు, దుర్వార్త చెప్పిన దైవజనుడు కూడా అడగలేదండి నా గురించి ప్రార్థించమని. ఓకే దైవజనుడు వందనాలు. మోకరిల్లి ప్రార్థించాడు. స్తోత్రం. సమయాన్ని మన ముందున్న తరం వారు ఎంతగా ఉపయోగించుకున్నారు బిడ్డ. ఈరోజు నీ ముందు ఎంత సమయం ఉన్నా మోకరిల్లి ప్రార్థిస్తే నా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఒక్కసారి మోకాలే అమ్మా, నీ బాధలు ఒక్కసారి మోకాలే. పరిష్కారం లేని, సమాధానం రాని ఇన్ని ప్రశ్నల మధ్యలో ఒక్కసారి మోకాలే, నీకు నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. కానీ నువ్వు వేసి నువ్వు మోకరిల్లు అన్నప్పుడు అలా మోకరిల్లి లేచి వెళ్ళిపోతున్నావు. లేదో అనుభవంలోకి రావాలి. ఆ మోకాల అనుభవం ఎప్పటికీ మోకాల అనుభవంలో ప్రార్థించే అనుభవంలోకి నువ్వు రావాలి. దైవజనుడా యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళొచ్చాను. చెప్పానుగా, నువ్వు చెప్పాను. అది కాదయ్యా, ఇంకొక విషయం చెప్పు. ఇంకేం విషయం అయ్యా? హిజ్కియా కన్నీరు నేను చూశానయ్యా. ఏం చూశానంట అంటే క్రితంలో చూడలేదా? ఆ కన్నీరు వేరు. చెప్పండి. కన్నీరు ఎప్పటి నుంచి కారుస్తున్న కన్నీరు అని తెలుసు. ఇప్పుడు కారుస్తున్న కన్నీరు చాలా విలువైనది. ఈ కన్నీరు ఏంటంటే, ఈ కన్నీరు ఎలాంటిదంటే, ఎంత అనుభవపూర్వకమైన కన్నీరు అంటే, వైద్యులు ఎతకలేదు, వైద్యం కోసం పరుగులు తీయలేదు, సహాయత కోసం పరుగులు తీయలేదు, ఆ మనిషిని ఈ మనిషి కోసం ఎదురు చూడని కన్నీరు అదే. దేవుణ్ణి చూడాలనుకున్న కన్నీరు. ఈ కన్నీరు వేరు. ఈ కన్నీరు చాలా విలువైనది బిడ్డ. స్తోత్రం చెప్పు. అందుకే అన్ని కన్నీటిల మధ్యలో ఈ కన్నీరు గొప్పది. స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదండి? నువ్వు అనుకుంటావు నేను కన్నీరు ప్రార్థన చేయట్లేదు అనుకుంటున్నారా పాస్టర్ గారు? చేస్తున్నావు బిడ్డ, చేస్తున్నావు. కానీ ఒక భరించలేని భారం వచ్చినప్పుడు నువ్వు కారిచ్చి ఆయనపై ఆనుకుంటే ఆ కన్నీరు విలువైనది. స్తోత్రం. నీకు ఎన్ని సహాయతలు ఉన్నా, ఎంతోమంది ఆదరించేవారున్నా, అవకాశాలు ఉన్నా, అవకాశాలు ఆదరించి వీటి వైపు చూడక ఆయనపై నువ్వు ఆనుకున్నవి, ఆ కన్నీరు చాలా విలువైనది. స్తోత్రం చెప్పండి. నీ జ్ఞానము చేత, నీ బలము చేత, నీ శక్తి చేత తీర్చుకోగలిగిన అవకాశాలు ఉండి కూడా ఆయనే శరణమంటున్నావే, ఆ కన్నీరు విలువైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి. శరణయ్యా యేసయ్యా, శరణం నీవే శరణం, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆధరణ నీవే, ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆధరణ నీవే, శరణయ్యా యేసయ్యా. అందరూ చెబుదామా? శరణయ్యా యేసయ్యా, శరణం నీవే, శరణం నీవే, శరణం నీవే, శరణం. హల్లెలూయా.
ఏమంటే నీకు ఎన్ని అవకాశాలు ఉన్నా అవకాశాల వైపు చూడక, మనుషుల వైపు చూడక, బలం వైపు చూడక, తీర్చేవారు ఆర్చేవారి వైపు చూడక, నీ డబ్బు వైపు చూడక, నువ్వు ఆయనపై ఆనుకొని శరణం ప్రభో, శరణమయ్యా, మహాప్రభో అని కన్నీరు కారుస్తావే, ఆయన చూస్తాడు. చూసి ఏమంటాడంటే, అయ్యా ఇదిగో ఆ డబ్బుతో, ఆ ధనముతో, ఆ ఆస్తులతో, ఆ బలగముతో, ఆ నీ వారితో, నీ తోబుట్టులతో చేసుకోగలిగి ఉండి కూడా నన్నే ఆశ్రయిస్తున్నావా? చెప్పండి, నన్నే ఆశ్రయిస్తున్నావా? ఇది కావాలండి, ఈ అనుభవం కావాలండి. ఈ లోకములో ఎవరి సహాయం వైపు చూడకు అని నేను చెప్పట్లేదు, చూడు. దానికంటే మించిన సహాయంతో ఆయన వైపు చూడు. ఆయన తరువాతే ఇంకెవరైనా, ఆయన తరువాతే, ఆయన పాదాల మీద పడిన తర్వాత ఇంకెవరైనా, ఆయన చేతులు పట్టుకున్న తర్వాత ఇంకెవరి చేతులైనా, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గర అయినా, ప్రభు నీకు అప్పచెపుతున్నాను, నీకే చెబుతున్నాను, గ్లోరీ నీకే నేను తెలియపరుస్తున్నానని ఆయన చిత్తమును కోరి ఆయన అప్పచెప్పి ఆయన చేతిలో పెట్టి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికి వెళ్ళి బిడ్డ, అక్కడ మూయబడిన ద్వారాలు నీకోసం ఆయన తెరుస్తాడు. ఆమేన్ చెప్పు. అక్కడ మూయబడి ఉంటే ద్వారాలు ఆయన తెరుస్తాడు. ఒక్క ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరుస్తాడంట నా యేసయ్య. గట్టిగా చెబుదామా హల్లెలూయా. ఇన్ని ద్వారాలు తెరిచి ఆశీర్వాదం నిన్ను తలపైకి తీసుకురాగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఈ అనుభవం కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి, చాలా మందికి కూడా తెలుసు. స్తోత్రం చెప్పండి. ఇంకా కొంతమంది చూడాలనుకుంటున్న వారు త్వరలో బిడ్డ నువ్వు చూడబోతున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పు. చూచిన వారిని చూసి అడుగులు వేయ్, ఎదిగిన వారిని చూసి అడుగులు వేయ్, ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తున్న వారిని అడుగులు వేయ్. ఎందుకంటే అనుభవం కలిగిన వారు ఉన్నారు. మన బైబిల్లో భక్తులే కాదండి, సాక్ష్యాలు సంఘాల్లో కూడా ఉన్నారు కదా. నువ్వు కాదా బిడ్డ? నువ్వు కాదా తల్లే? అయినా నువ్వు కాదా? ఎన్ని అనుభవాలు ఉన్నాయి నీకు, కష్టములు, నష్టములు, ఇరుకులు. నా ప్రభువే శరణు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణో నీ చరణో, శరణో నీ చరణో, స్తోత్రం, శరణో నీ చరణో, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, హల్లెలూయా. శరణం, ఆయన శరణం అని వేడుకునే విధంగా ఉండాలి. నాకు నచ్చని పదం ఏంటో తెలుసా బైబిల్లో? అయ్య బాబు, ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపించే బైబిల్లో రాయబడిన ఆ మాట ఏంటో తెలుసా? యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి మరణముఖం. ఈ మాట నాకు అసహ్యం అనిపిస్తుందండి. ఎందుకంటే ఎన్నో అనుభవించింది, క్షేమాన్ని, డబ్బును, ధనాన్ని, ఆస్తిని, ఎన్నెన్నో దేవుడిచ్చినప్పుడు పొందుకుంది, అనుభవించిందండి. కానీ ఈరోజు అన్ని కనుమరుగైపోయేసరికి నేత్రాలు, కళ్ళు మూయబడ్డాయి. ఏముంటుంది? భక్తిని విడిచిపెట్టేసి అంటే, ఈ భక్తిని, ప్రభువుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావు? ఓ భక్తుడు అంటాడు, నీకు కనబడకుండా నేను ఉండాలని నేను ఆకాశముకి ఎగిరినా అక్కడ నువ్వు ఉన్నావు. సోదర, ఎక్కడున్నావు? పాతాళమునకు దిగి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. సముద్రములోకి వెళ్ళి జ్వరబడిని దాక్కోవాలనుకుంటున్నా అక్కడ నువ్వు ఉన్నావు. ఎక్కడ లేడు యేసుక్రీస్తు ప్రభువారు? అంతటా ఈ సృష్టిని మాట చేత సృష్టించిన వాడు ఎక్కడ లేడు చెప్పండి. ఎక్కడ లేడు. ఎక్కడ తప్పించుకొని వెళ్తావు? తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? వదిలిపెడతాడా నిన్ను? ఆయన ఎప్పుడో పేరు పెట్టి నిన్ను పిలిచాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు. నిన్ను విడిచిపెడతాడు ఆయన? వదలడు నిన్ను. నువ్వు వదిలించుకుందామనుకున్నా, వదిలిపెడదామనుకున్నా ఆయన నిన్ను వదలడు. వెంటాడుతూనే ఉంటుంది ఆయన ఆత్మ. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఏ చోటు ఉంటున్నావో. హిజ్కియా
ఎక్కడికి వెళ్ళావు? తెలిసిపోయింది. హిజ్కీ సారీ అండి, గేహాజీ ఎక్కడికి వెళ్ళావు? తెలిసిపోయింది. ఎలీషా అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఆత్మ నిన్ను వెంబడించింది. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ చోటు ఉన్నావు, ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో చెప్పండి, చెప్పాలి. తెలీదా? అననీయ, సప్పీరా, ఇంతకేనా మీరు అమ్మింది? ఈ పరిచర్యకి ఇంతేనా మీరు ఇచ్చేది? ఇంతకేనా మీరు అమ్మింది అంటే వాళ్ళు అంటారు, అవునయ్యా, మరి ఏం చేద్దామయ్యా, రాలేదు, రాబడి ఇంతేనయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన తెలీదా? మరి తెలిసిన దేవుడు నువ్వు మోకరిల్లి చూడడా, కన్నీరు కార్చేది చూడడా, గుండెలు బాదుకున్న అనుభవం తెలియదా ఆయనకి? దయచేసి మోకాలు వేద్దామండి, ప్రార్థన చేద్దామండి. క్రితంలో నువ్వు దేవుణ్ణి వేడుకున్న సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నువ్వు మరుగుపరిచేస్తున్నావు బిడ్డ, మరుగుపరిచేస్తున్నావు. ఇంత బిజీగా చేసింది ఎవరో తెలుసా? నిన్ను ఆయన కదా. ఎంతగా నీ తల ఎత్తుతున్నది ఎవరో తెలుసా? ఒకప్పుడు తలదించుకొని బ్రతికావు, కానీ ఇప్పుడు నా దేవుడు తలెత్తాడు నిన్ను. ఆ తల ఎత్తింది ఎవరునో ఒక్కసారి నువ్వు మర్చిపోకో. ఆ తల ఎత్తిన వాడనో చెప్పండి, మరిచిపోకుండా ఉందుముగాక. మర్చిపోకూడదు జీవితంలో, ఇంకా తల ఎత్తుతాడు నిన్ను నా దేవుడు, ఎత్తుతూనే. శత్రువులు సిగ్గుపడులాగా ఆయన తలెత్తువాడని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ చెప్పండి. శత్రువులు ఏంటో నీకు మంచి భోజనమును ఏర్పాటు చేస్తాడట. స్తోత్రం చెప్పండి. మరి తల దించుకున్న నీవు, తలెత్తుకున్న నీవు మరలా తల దించుకోవటానికి ప్రయత్నం చేయకో. అది నా దేవునికి ఇష్టం లేదు. తల్లి ఎత్తుతూనే ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకో బిడ్డ. అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు, వాడుకో. నీ కొరకు దాచిపెట్టిన, సిద్ధపరిచిన మేలులు గొప్పవని తెలుసుకొని రహస్య ధనాగారములో నీ ప్రతి అవసరమును తీర్చగలిగిన నా దేవుని మరువకు. ఈరోజు ఒక చిన్న అవసరం తీరితేనే, అయ్యి బాబో నా జీవితంలో చూడని అంతస్తును చూస్తున్నానండే అని నువ్వు అంటున్నావు. ఇంకా దీని అంతస్తు నువ్వు చూడబోతున్నావండి అని నా దేవుడు అంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? ఎంతో కష్టపడినా, ఎంతెంతగా నేను చెమటోర్చినా, రాత్రి పగలు నేను కష్టపడి అప్పుల నుండి బయటపడాలి, బాధల నుండి బయటపడాలనుకున్న జరగని కార్యం, అయ్యి బాబోయ్ ఏంటి అలా తీరిందే అని నువ్వు అనుకుంటున్నావే, ఇంకా ఇలాంటివి తీర్చాలని నా దేవుడు నిలబడుతున్నాడు. స్తోత్ర గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా చూసి వెళ్ళిపోదాం, కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అని అనుకున్నా వదిలిపెట్టడు నా దేవుడు. నిన్ను వెంటాడుతూనే ఉంటాడు, నీతో అనేక గొప్ప కార్యాలు జరిగిస్తుంటూనే ఉంటాడు. కాస్త చూసి వెళ్ళిపోదాం. అసలు ఏంటో చాలా మంది పరిగెడుతున్నారు, ఆయన స్వస్థపరుస్తున్నాడంట, గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నాడంట. ఆయన ముఖాన్ని ఒక్కసారి చూసి వెళ్తాలా అనుకున్నాడు పాపం. కానీ వీలు పడక చెట్టు ఎక్కి కూర్చుంటే వదిలిపెట్టాడా? హలో బ్రదరా, మా సిస్టరా, జక్కయ్య త్వరగా దిగో అని చూసి వెళ్తానికి వచ్చాడంటే జక్కయ్య. ఇంటికి రమ్మన్నాడా? మరి ఈయనేంటంటే అలా అంటాడు? నీ ఇంటికి నేను, ఓ స్తోత్రా, గట్టిగా చెప్పు, చూసి వెళ్దాంలే అని పని కట్టుకొని వస్తే జక్కయ్య ఇంటికి వెళ్తానంటాడు. ఎందుకైనా కదా బిడ్డ, ఆత్మీయమైన దేవుని వారలారా చెప్పండి. చూసి వెళ్దాము అందరితో పాటు, ఊరంతా అంటే జక్కయ్య నువ్వు రావయ్యా, అందరూ వెళ్తున్నారు చూస్తామంటే అన్ని గట్టిగా సర్లే ఏమిలే వెళ్దాంలే అనుకు సిద్ధపడి వెళ్ళాడు పాపం. ఏదో చూద్దామని వెళ్తే అది శారీరకంగా పుట్టోడు, చూడలేకపోయాడు అందరి మధ్యలో. సరే వెళ్ళిపోదాంలే అని అనుకోకుండా చూద్దాం, తన కళ్ళ ముందు కుంటోడు పాపం వెళ్తే వాడు బాగుపడి గంతులు వేసుకుని వెళ్ళి చూశాడు. గుడ్డోడు అయ్యి బాబు అనుకుని వెళ్తే గుడ్డోడు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ని గొప్ప మేలు పొందుకుంటున్నాడు. అసలు అలాంటి మహానుభావం ఒక్కసారి చూద్దాం అనుకుని వెళ్ళాడు. ఏమంటే ఏ ఉద్దేశంతో వెళ్ళాడు? నా ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి భోజనం పెట్టి, ఇంకా ఎన్నో వరాలు అడిగి, నా ఇంటిలో ఉన్న ఏదైనా స్వస్థతల కోసం నేను అడుగుతాను, ఇంటిని మార్చుకున్న సమాధానం, ఇప్పుడున్న డబ్బును ఇంకా డబ్బుగా నేను పెంచుకుంటాను, ఆస్తులు ఆయన ద్వారా ఆశీర్వదించబడి నేను ఎదుగుతాను అనుకొని ఆలోచనతో వెళ్ళాడా? తల్లి చూడాలని, కేవలం అమ్మ చూడాలని మనస్సు కలిగి వెళ్తే ఆయన చూడండి. జక్కయ్య త్వరగా దిగో, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆమేన్.
ఏమంటే కుంటోని బాగు చేశాడు, ఆ ఇంటికి వెళ్ళొచ్చుగా. గుడ్డోని బాగు చేశాడు, ఆ ఇంటికి వెళ్ళొచ్చుగా. గూనోని బాగు చేసి చక్కగా నిలబెట్టి ఆ ఇంటికి వెళ్ళొచ్చుగా. పక్షవాయు గలవాడిని బాగు చేశాడు, ఇంటికి వెళ్ళొచ్చుగా. అప్పులోడు వచ్చాడు, అప్పులు తీర్చగలిగినంత ఆశీర్వాదం ఇచ్చాడు, ఆ ఇంటికి వెళ్ళొచ్చుగా. మేలు చేసిన వారి ఇంటికి వెళ్ళాలి. స్తోత్రం. దీవులు ఇచ్చిన వారి ఇంటికి వెళ్ళాలి. ఆశ్చర్యాలు చూయించిన వారి ఇంటికి వెళ్ళాలి. ఇంకా అందరికి తెలియపరచమని ఆ ఇంటిలో కూడికి పెట్టాలి, స్తుతి కూడికి ఏర్పరచాలి. ఆ రాత్రి ప్రార్థన జరపాలి. స్తోత్రం. కానీ ఏం చేశాడంట జక్కయ్య? పేరు పెట్టి, మరి ఎవరు చెప్పాలి, అక్కడ చెట్టు మీద కూర్చుంది ఎవరంటే ఆయన శంకరుడండి, ఆయన జక్కయ్య పుట్టోడో అన్నారు. ఎవరన్నా ఎవరు చెప్పారా? ఆయన పేరు విడి వెళ్తున్నాడండి. జక్కయ్య త్వరగాదా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదే అంటే జక్కయ్య ఏమన్నాడు? ఆ చెట్టు మీద కూర్చొని ఎలా దూకాడో తెలియదు, నిచ్చినేసారో తెలియదండి, మనకి అక్కడ రాయలే ఏమి. దిగొచ్చాడని ఉంది కదా. కానీ దిగొచ్చి ఏం చేశాడో తెలుసా? యేసయ్యను తన ఇంట చేర్చుకొనేను. స్తోత్రం చెప్పండి. అయ్యా ఇప్పుడు కాదులే, నాకు చాలా బిజీ ఉంది, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, కొన్ని లెక్కలు అప్పచెప్పాలి, వడ్డీలు వాళ్ళకి ఇవ్వాలి, నేను ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగిని అన్నాడా? నాకు ఇప్పుడు సమయం లేదు, తర్వాత ఇప్పుడు చూద్దాంలే ప్రభా, మళ్ళీ ఇటు వస్తూనే ఉంటావు కదా నువ్వు. ఈ బజార్ కాబట్టి ఆ బజార్కి రేపు ఎల్లుండి వస్తావు, ఈ ప్రాంతం కాబట్టి ఇంకొక ప్రాంతానికి వస్తావు, నేను చూసుకుంటాలే అప్పుడు అన్నాడా? లేదండి. సమయాన్ని చెప్పండి, సమయాన్ని పోనివ్వక ఆయన ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టాడో అప్పుడే, గట్టిగా స్తోత్రం చెప్పండి, అప్పుడే పరిగెత్తాడు ఫిలిప్పు, ఎదుర్కొన్నాడు నపుంసకుణ్ణి. అర్థం కాక యెషయా గ్రంథము సతమతం అవుతుంటే యెషయా గ్రంథాన్ని వివరించేసరికి హృదయం తెరవబడి, మనస్సు తెరవబడి, కళ్ళు తెరవబడి, ఆలోచన తెలుసుకున్న నపుంసకుడు అంటాడు, దైవజనుడా, ఇక్కడ ఎదురుగా కొంత నీళ్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం కనబడుతుంది, నాకు బాప్తిజం రక్షణ ఇవ్వటానికి నీకు ఏమన్నా అభ్యంతరమా అడుగుతున్నాడండి. ఒక్క వాక్యానికి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకెంతకాలం నేను ఇలా ఉండాలి? నిజరక్షకుడు ఏంటో నేను గ్రంథము ద్వారా తెలుసుకున్నాను, నా జీవితం ఏంటో, నా మార్గం ఏంటో, ఎట్టుపోతుందో తెలుసుకున్నాను, రేపే ఆయన మార్గం సత్యం జీవం అని ఆయన ద్వారా ఉందని తెలుసుకున్నాను. ఇంకా నేను నిర్లక్ష్యంగా నేను బ్రతకటం, చెప్పండి, నిర్లక్ష్యంగా నేను బ్రతకూడదు, అలక్ష్యంగా నేను బ్రతకూడదు, ఇంకా సమయం ఉందలే, ఇంకా వయసు ఉందలే, ఇప్పుడిప్పుడే కాదులే అన్నట్లుగా నేను బ్రతకూడదు. నపుంసకుడు అంటున్నాడు, దైవజనుడా, నీకేమైనా అభ్యంతరమా నాకు బాప్తిజం ఇవ్వటం? చెప్పు, అభ్యంతరమా? ఇదెక్కడ తప్పండి? ఇందుగా దేవుడు పరిగెత్తించాడు ఫిలిప్పుని. ఆయన కార్యాలు అర్థం కాదండి బాబా, నిజం చెప్పండి. ఆయన కార్యాలు ఎవరిని ఎలా నడిపిస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలో తెలుసా? వీధిలోనో, బజార్లోనో, ఎక్కడో స్థలాల్లోనో, సంతలోనో, నలుగురు మధ్యలోనో, గుసగుసల మధ్యలో కాదు మనం ఉండాల్సింది. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే నీకు ఏ బోధ చేయాలో ఆ రోజు ఆ బోధ చేస్తాడు. ఆయన నిన్ను ఎలా నడిపించాలో ఆ క్షణము నడిపిస్తాడు. నీ కన్నీటికి విలువనిస్తాడు. ఈ లోకం ఇవ్వదు. నీ కన్నీటికి విలువ ఇవ్వదు, నీ ఏడుపుకి విలువ ఇవ్వదు. నువ్వు గుండెలు బాదుకుంటే అసలు అడిగేవారు కూడా ఉంటారు, am I right? ఎందుకో ఏడుస్తున్నా, ఏం గుర్తుకొచ్చిందో లే పాపం అంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఏడుస్తున్నా, బాధపడుతున్నా, ఏం కష్టం వచ్చింది, ఏం బాధ మనకి ఎందుకు లేదు, మనం పని చేసుకుంటాం అంటే ఈ లోకం. స్నేహితుడు అడగడో, తోబుట్టు అడగదో, ఏం బాధ వచ్చిందో కాస్త అడిగేసినా వదిలేస్తారు. కానీ ఆయన వదలడో. ఆయన ఏం చేస్తాడో, నీ కన్నీరుకి విలువనిచ్చేదాకా నిన్ను వదిలిపెట్టడా. ఆయన గట్టిగా స్తోత్రం చెబుదామా? వదిలేస్తున్నాడు. ఎవరో నలుగురు వచ్చి చెప్పేసరికి సర్లే వెళ్ళిపోదాంలే కదా, ఏంటి నాకు బాధ వచ్చి పడింది, ఏం కదా అనుకొని వెళుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? యాయిరో, ఓయ్ యాయిరో, ఇప్పుడు దాకా రమ్మన్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఎందుకు వాళ్ళ మాటలు ఎందుకు అట్లాగా చెవిని పెడతావు? అంటే నమ్మకం ఉండవా? నమ్మకం లేకుండా ఉండవా? నువ్వు దేవుని నమ్మిన ఎడలో, స్తోత్రం చెప్పండి, నువ్వు నమ్మిక కుదుర్చుకున్న ఎడలో, నువ్వు విన్నది ఏంటో నాకు తెలుసు, వారు చెప్పిన మాట ఏంటో నాకు తెలుసు, గుసగుసలు చెప్పిన నీ చెవులో ఊదినా నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి. నీ బాధ ఏమిటో ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు నువ్వు పడుతున్న అవస్థ ఏంటో నాకు తెలుసు. వారు ఏం చెప్పారో తెలుసు. బిడ్డా, నువ్వు ఏ హృదయ వేదనతో వచ్చి కూర్చున్నావో నాకు ఇక్కడ ఉన్న వారిని, పక్కన ఉన్న వారికి కూడా తెలియదు, కానీ నా ప్రభువు తెలుసు. నీ బాధను గమనించిన దేవుడు నువ్వు ఎందుకు వచ్చి కూర్చున్నావో ఈ సమయంలో
నా దేవునికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. నీ భర్త కూడా తెలియదు, కన్న తండ్రికి తల్లికి కూడా తెలియదు. అమరాయ్ కడుపార కనుక్కున్న నీ బిడ్డలకు కూడా తెలియదు నువ్వు పడుతున్న బాధ ఏంటో. నీ కన్నీరు ఎందుకు కారుస్తున్నావు, ఎందుకు నువ్వు తిండి మానేసావో తెలియదు. తింటున్నా ఎందుకు నాకు సహించట్లేదనే మాటకు అర్థం కూడా వారికి తెలియదు. నువ్వు నిద్ర పట్టిన రాత్రులు కూర్చొని నువ్వు వెదపోస్తూ కన్నీరు కారుస్తున్నా అది కూడా నీ ఇంటి వారికి కూడా తెలియదు, కానీ నా ప్రభుకు తెలిసినంతగా. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్తా హల్లెలూయా. అన్ని గమనిస్తున్నాడు, ఈ సమయంలో అన్ని గమనిస్తున్నాడు నా దేవుడు. నువ్వు వచ్చి కూర్చో వేదన కన్నీరు కారుస్తున్నావు, అన్ని తెలుసు నా ప్రభుకి. తెలుసో నువ్వు ఎవరెవరి కోసం ఏడుస్తున్నావో తెలుసు. నువ్వు అనుకోవచ్చు ఏమంటే నా కోసం కాదు, ఆయన కూడా తెలుసా. ఏమంటే నాకేం తక్కువ అన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాయి, నాకు ఏం తక్కువ అని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నావు. స్తోత్రం చెప్పండి బిడ్డ, స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుసు ఆయనకి. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, ఆయనని విడిచిపెట్టేవాడు. నువ్వు అనొచ్చు అయ్యో తల్లి ఉంటే, అయ్యో తండ్రి ఉంటే ఈ ఇబ్బందులు ఇరుకులు నాకు ఉండే కదా. వద్దు ఆ మాట వద్దు, ఎందుకంటే వారిని మించిన వాడు ఉన్నాడు. స్తోత్ర. ఈరోజు తల్లి కొంతకాలం ఉండొచ్చు, తండ్రి కొంతకాలం, శాశ్వతుడు. ఆయన ప్రేమ గొప్పదండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈ లోకం, ఈ స్నేహం, కొన్ని బంధాలు కొంతకాలం వరకే నిన్ను ప్రేమించవచ్చు, కానీ ఆయన ప్రేమకు అవధులు లేవంట. ఏమి లేవు? అవధులు లేని, ఎత్తైన, లోతైన, వెడల్పైన, పొడవైన. అబ్బా దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమామయుడండే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే దాచిన కృపా. పర్వతములు తొలగినను, మేటలు స్తోత్రం. పర్వతములు తొలగినను, మేటలు దారిల్లిన నీ కృప నన్ను వీడదాని, అభయమిచ్చి గ్లోరీ గ్లోరీ. నీ కృప నన్ను వీడదాని, అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన. తల్లి తన బిడ్డలను మరచిన నేను, గ్లోరీ అందరూ స్వరమెత్తి. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. ఓ యేసయ్యా నీ ప్రేమ గొప్పది, నీదు ముఖ కాంతి ఏ నన్ను ఆదరించెనులే. శాశ్వతమై స్వరమెత్తి ప్రతి ఒక్కరు నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం హల్లెలూయా పవలే దాచిన కృప, నన్ను కాచిన కృప, నన్ను దాచిన దాచిన కృప. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా. ఆయన కృప ఎలాంటిదంటే దాచి కాచి కృప. మరి ఈ కృప కిందకి ఎప్పుడు వచ్చేది నువ్వు? ఈ కృప అనుభవం ఎప్పుడు పొందుకునేది చెప్పండి? నువ్వు ఎప్పుడు అందుకుంటావు, ఎప్పుడు పొందుకుంటావంటే నిత్యమైన సహవాసం. ఎప్పుడు నీ కన్నీరు ఆయన చూడాలి. స్తోత్రం. నీ కన్నీరు, నీ ప్రార్థన ఆయన సన్నిధిలో ఇవి జరగాలి, నిత్యము జరగాలి. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడుగా సమయం దొరికినప్పుడు మనసుకు అనిపించినప్పుడు కాదు, ఎప్పుడు ఆయన పాద సన్నిధిలో. ఎందుకంటే తల దించుకున్న మన బ్రతుకులు తలెత్తింది ఆయనది కాబట్టి.
మూయబడిన నీ చేతులను గుప్పిళ్ళుగా మార్చిన గొప్ప అద్భుతకరుడు కాబట్టి ఆయనకు తప్ప సాధ్యమైంది ఎవ్వరికి, చెప్పండి, సాధ్యపరిచేది ఎవరికి, ఎవరి వల్ల కాదండి, ఆయన మాత్రమే సాధ్యపరిచేవాడు. కాబట్టి ఈ నిజాన్ని మనం తెలుసుకోవాలి. చూద్దామని వెళ్ళిన వ్యక్తి ఇంటికే వెళ్ళిపోయాడు, మార్పు తెచ్చాడు. ఏమండి, తన హృదయాన్ని నాకు ఇమ్మన్నాడు, తన హృదయం నివసించే ప్రయత్నం చేశాడు. అంత మాత్రమే కాదండి, లేచి నిలబడి అన్యాయపు బ్రతుకుతున్నానట్టు ఎవరు చెప్పమన్నారు? నేను అన్యాయముగా ఎవరి యొద్ద అయితే అక్రమముగా బ్రతికి లాక్కున్నానో, ఎవరెవరి దగ్గర వేసారిపోయేట్టుగా చేశానో అవన్నీ తిరిగి నేను 4 వంతులు ఇవ్వబోతాను. ఎవరు చెప్పమన్నారండి సాక్ష్యం? చూద్దామని కదా వెళ్ళింది. ఇప్పుడేంటి, ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంటిలో చేర్చుకొని ఇంటిలో ప్రార్థన పెట్టి కూడికి ఏర్పరిచి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు జక్కయ్య. అసలు జక్కయ్య సాక్ష్యం చెప్పే జక్కయ్యనా? అసలు సాక్ష్యం చెప్పే జక్కయ్యనా? అసలు ప్రార్థన అంటే తెలుసా? అన్యాయం ఏంటో తెలుసా? అక్రమం ఏంటో తెలుసా? దుర్మార్గత ఏంటో తెలుసా? దుష్టత్వం ఏంటో తెలుసా? మునిగిపోయాడు, అందులో మునిగిపోయాడు. ఏం తెలుసో? పరిశుద్ధతకు తెలుసు. ఏంటో తెలుసా? అక్రమం ఏంటో, దుష్టత్వం ఏంటో, కీడేంటో, అబద్ధాలు ఏంటో. అందులో మునిగిపోయేవాడికి అబద్ధం అంటే ఎంత కోపమో తెలుసా? అబద్ధం అంటే నువ్వు ఆడుతున్నావు అబద్ధం అంటాడు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నీ ఇంటి వారు దొంగ. నీ వస్తాయి మాటలు. మరి స్తోత్రం చెప్పండి. అందులో మునిగిపోయిన వాడికే ఏం తెలియదుగా. మరి అన్యాయంగా నేను ఎవరి యొద్ద అయితే వసూలు చేశానో, ట్యాక్స్ వేసానో వాళ్ళందరికీ నేను తిరిగి ఇస్తానని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు జక్కయ్య అంటే? పరిశుద్ధాత్మ అనుభవం తనలోకి వచ్చింది కాబట్టి. స్తోత్రం చెప్పండి. నువ్వు యేసయ్యను చేర్చుకుంటే ఆత్మచేత నింపబడతావు. యేసయ్య నీ హృదయలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలోకి నువ్వు వస్తావు. సర్వ సత్య మార్గములో నడిపించ నువ్వు సాక్షిగా ఉంటావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క పిలుపు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంతేగాని నువ్వు సేవ చేయ, నీ సేవ నీకు అప్పచెప్తున్నాను, పరిచయం అప్పచెప్తున్నాను, మందిరం అప్పచెప్తున్నాను, సంఘాన్ని అప్పచెప్తున్నాను, నీకు ఎన్నో సంఘాలు కట్టి నీకు ఇస్తాను, అక్కడ నువ్వు ఉండి వాళ్ళందరూ బోధ చేయ అన్నాక సౌలా సౌలా ఖబర్దార్. ఏంటంటే హెచ్చరిక చేస్తున్నాడు సౌలుతో, రమ్మని పిలవట్లేదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావో? నిన్నెప్పుడు హింసించానయ్యా నేను? నువ్వు ఎవడివి? నువ్వు హింసించుచున్న క్రీస్తును నేను, నజరేయుడు నేను. ఎవరినట? నా వారిని హింసిస్తే నన్ను హింసించట్లు కాదా అని చెప్పుకుంటున్నాడు ఆయన. నువ్వు నా సేవ చేయి, పరిచర్య చేయి, నీకోసం దెస్సలోనికి ప్రాంతానికి వెళ్ళాలి, గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి, ఎఫెస్లో ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఫిలిప్పు ప్రాంతానికి వెళ్ళాలి, అంటే కొలస్సీ ప్రాంతానికి వెళ్ళాలి. నీకోసం అన్ని కాచుకున్నాయి. గొప్ప సేవనికి ఇవ్వబోతున్నాను, గొప్ప సేవ ఇవ్వబోతున్నాను, అభిషేకించబోతున్నాను అన్నాడా? ఒక మాటే ఆయన మాట్లాడాడు అంతే. తల్లే ఒక్కసారి నీ భర్తను తెచ్చి చూడ, పరిశుద్ధాత్మ దేవుడే కార్యం చేయబోతున్నాడు. నీకు ఆశ ఉండాలి. ఒక్కసారి నీ పిల్లలు కూర్చోబెట్టు చూడు, ఇక్కడ ఆత్మ దేవుడు ఎలా వారి హృదయములకు వసించబోతున్నాడో, నడిపిస్తాడో చూస్తావు. చూస్తావండి, చూస్తావు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, వాక్యం వింటుంది. ఏదో వ్యాపారం చేసుకుంటూ పౌలు గారు అక్కడ వాక్యం చెప్తుంటే, బోధ చేస్తుంటే, తుయతైరా పట్టణంలో కొద్దిగా ఆ పొడిని అమ్ముకునేటటువంటి ఒక మంచి వ్యాపారస్తురాలు కూర్చొని వాక్యం వింటుంది. అపోస్తులు బోధ వింటుంది. బోధ వింటానికి కూర్చుంది, అంతేగాని బాప్టిజం తీసుకుంటానికి వచ్చిందా? నేను నా కుటుంబం అంతా బాప్టిజం తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలని వచ్చిందా? చూడండి, ఆ మాటను చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మా దయచేసి బైబిల్ తెరవండి అమ్మా, చక్కగా మీరు కూడా నోట్ చేసుకోండి అమ్మా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ప్రార్థనలు జరుగుతూ ఉండగా అక్కడ ఏదో మహాసభ జరిగితే అక్కడికి వెళ్ళింది, వ్యాపారం చేసుకుంటానికి, కూర్చోటానికి. పాపం ఏం చేస్తుందమ్మా? వినుచుండేను. ప్రభు ఆమె హృదయమును తెరచెను, లక్ష్య పెట్టెను. ఆమెయు
ఆ, ఆ, ఆ. నా ఇంటికి వచ్చి మీరు భోజనము చేయండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడో మహాసభ జరిగితే అక్కడికి వెళ్ళి ఏదో వాక్యం వింటే వాక్యంతో పట్టబడిపోయింది అంతే. హృదయం తెరచబడింది. నేను నా ఇంటి వారు రక్షణ పొందుకోవాలని రక్షణలోకి నడిపించుకుంది. చూడండి, సమయాన్ని ఫోన్ ఇచ్చిందా? ఆ కొద్ది కాలం చూడాలండి, వాక్యం వినాలండి, రావాలండి, ఏమో ఆ దేవుణ్ణి ఏదో తెలుసుకోవాలండి, నాకు ఎన్నో నమ్మకాలు ఉన్నాయని కొంతకాలం ఏదో గడిపిందా? సమయం అక్కడే సమయాన్ని పోగొట్టుకోలేదు. స్తోత్రం చెప్పండి. సమయాన్ని పోగొట్టుకోలేదు. రక్షణను పొందుకొని ఇష్టపడింది. ఈరోజు మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం మందిరంలో. ఎందుకో తెలుసా? రక్షణను పక్కన పెట్టి, బాప్టిజాన్ని పక్కన పెట్టి, ఇంకెప్పుడు నువ్వు బాప్టిజంకి వచ్చేది? వయసు మళ్ళీపోయిన తర్వాత, వృద్ధుడు అయిపోయిన తర్వాత. ఎప్పుడంటే ఎప్పుడు? సమయం ఉన్నప్పుడే, నువ్వు పరిచర్య చేయగలిగిన ఓపిక శక్తి ఉన్నప్పుడే, ఆయన సన్నిధిలో ఆయన మాటలు నువ్వు వింటున్నావు కదా, నీ హృదయం ఇంకెప్పుడు తెరవబడేది? ఇంకెప్పుడంటే హృదయం తెరవబడేది కదా? పౌలు శీలలు ఇద్దరు దేవుని చేత విడుదల కలిగి వెళ్ళిపోతున్నారన్న సంగతితో కత్తి తీసుకొని పొడుచుకోపోతుంటే పౌలు శీలలు ఇద్దరు అంటున్నారు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం. అయితే ఇంత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించిన మీ దేవుణ్ణి నేను కూడా నమ్ముకుంటానయ్యా, రక్షణ పొందుకోవాలంటే నేను ఏం చేయాలంటాడు. స్తోత్రం చెప్పండి. నీవును నీ ఇంటి వారు రక్షించబడాలంటే యేసు క్రీస్తు ప్రభుని నమ్ము. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువును నమ్మితే, నిజ దేవుణ్ణి నువ్వు సొంత రక్షకు అంగీకరిస్తే, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారా? సమయం పోనిచ్చాడా జైలు అధికారి? సమయం ఉందిలే, తర్వాత చూసుకుందా, మళ్ళీ జైలు వేసేసి అధికారులకు అప్పచెప్పిన తర్వాత అప్పుడు వీళ్ళని వెంబడిద్దాంలే అనుకున్న సమయం తీసుకున్నాడా? లేదంటే నీలాగా చేయట్లేదు. ఎంతోమంది భక్తులు నాలాగా చేయట్లేదు, సమయాలు వృధా పరుచుకోవట్లేదు, ఖాళీగా అలక్ష్యపరచ నిర్లక్ష్యంగా ఉండట్లేదండి. మనం ఉంటున్నాం. తేరుకుందాం. మన తలంపుల ఆలోచనలన్నీ తేరుకుందాం, తెలుసుకుందాం, మేలుకుందాం. మనం ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో, సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నామో? బాప్తిజం లేక, రక్షణ లేక, దేవుని మందిరంలో సరిగా రాక, ఆయన సన్నిధిలో ఉండి మన మొరను ఆయనకు వినిపించక, గోడు చేయక, వేటి కొరకు మనం ప్రార్థన చేయాలో, ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో, ఎవరెవరు బలహీనలుగా ఉన్నారో తెలుసుకొని ప్రార్థన చేయాలో తెలియక అలాగే మనము వస్తున్నాం, వెళుతున్నాం. కానీ ఇంకెంతకాలం నీలో మార్పు తెచ్చుకొని దేవుని కొరకు నువ్వు వాడబడేది? పరిచర్యలు బిజీ అయిపోయింది. ఇంకెప్పుడంటే ఇవి నేను చెప్పిన వారి సంగతులన్నీ ఆలకించారుగా. వీరు సమయాన్ని పోగొట్టుకున్నారా? సద్వినియోగం చేసుకున్నారు. చెప్పండి, ఏం చేసుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారు. సమయాన్ని పోనివ్వలేదు ఏమాత్రం. అటు జైలు అధికారి అయినా, జక్కయ్య కూడా చక్కగా దేవుని చేత ఏమని పిలువబడ్డాడు తెలుసా? నీవు అబ్రహాము కుమారుడవే, నీ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం. స్వస్థత పడి వెళ్ళిపోయిన వారికి ఇళ్ళకి రక్షణ లేదు. స్వస్థత కోసం వచ్చి వెళ్ళిన వారికి రక్షణ లేదు. అప్పులు తీర్చుకొని వెళ్ళిపోయిన వారి ఇంటికి రక్షణ లేదు. గుడ్డోడికి కళ్ళు వచ్చి వెళ్ళిపోయిన వారికి రక్షణ లేదు. గూనోడు చక్కగా నిలబడి వెళ్ళిపోయాడు, వాడు గంతులు వేసుకొని వెళ్ళిపోయాడు, స్తోత్రం చెప్పి వెళ్ళిపోయాడు, రక్షణ లేదు. ఎవరికి వచ్చిందయ్యా రక్షణ అంటే? ఇంట చేర్చుకున్న వానికే, హృదయములో చోటిచ్చిన వానికే, ఆయనను స్తుతించిన వానికే, హృదయములో ఆయనను నింపుకున్న వానికి రక్షణ వచ్చిందట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు ఆయన చేత బాగుపడి వెళ్ళిపోవచ్చు, అప్పులు తీర్చుకొని వెళ్ళిపోవచ్చు, లక్షల అప్పు తీరిపోవచ్చు, నువ్వేవేవో పొందుకొని ఉండొచ్చు. కానీ రక్షణ ఇంటికి వచ్చిందా? ఆయన నీ కొరకు నీ ఇంటిలో ఉండగలుగుతున్నాడా? చెప్పండి. ఏమేమి విడిచిపెట్టావన్న సంగతులు ఏమైనా తెలుసా? ఒక్కసారి ఆలోచించేద్దామండి. నిజం చెప్పండి. అంతమంది బాగుపడి వెళ్ళిపోయారుగా సమూహంలో. ఎవరింటికన్నా వెళ్ళాడా బిడ్డ? చెప్పమ్మా, ఎవరింటికన్నా వెళ్ళాడా? ఆయన నేను నీ ఇంట రావాల్సి ఉన్నది అన్నాడా? లేదండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నీవు అబ్రహాము కుమారుడు. మరి వాళ్ళు చెప్పండి, వాళ్ళు గూనోడు, గుడ్డోడు, వీళ్ళు నడవలేక వచ్చి పక్షవాతం ఎత్తుకొని వచ్చిన వాళ్ళు, అమ్మ చెప్పరండి ఎంత కోపం చూతారో. 12:30 అయింది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏమండి మరి వాళ్ళకి రక్షణ లేదా? ఇంటికి రక్షణ రాలేదా? వాళ్ళు అబ్రహాం కుమారులు కాదా? విశ్వాసులు బిడ్డలు కాదా? చెప్పండి. చాలా మంది హృదయాలు అప్పు తీర్చేసుకుంటే చాలండి నా కుటుంబంలో.
ఈ బాధలు పోతే చాలండి, నా పిల్లలు పెళ్ళి అయితే చాలండి, మంచి సంబంధం వస్తే చాలండి. స్తోత్రం ప్రభువా. ఒకవేళ దేవుడు ఈ చేశాను నిలబడి స్తోత్రం నా ప్రభు, నా పిల్లలకి మంచి సంబంధాన్ని ఇచ్చాడు, మంచిగా చేయించాడు పెళ్ళి, ఈ చెప్పేసి మనం ముగించుకుంటాం, కూర్చుంటాం. ఇక టైంపాస్ బ్రతుకులు, మందిరానికి వచ్చిన నిర్లక్ష్యం బ్రతుకులు, మందిరానికి వచ్చిన అలక్ష్యమే. హృదయపూర్వకంగా స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం. ఇంకొక ఆత్మను నా కుటుంబం ఎందుకు వేసరిపై వెనకబడిపోతుంది, నా కుటుంబం అంతా ఉండాలి. ఎందుకు నా తోబుట్టోళ్ళు వెనకబడిపోతున్నారు, నా తోబుట్టోళ్ళు తేవాలి. ఎందుకు వీధిలో ఎంతో మంది ఉన్నారు, వారందరూ ఎందుకు నేను నడిపించలేకపోతున్నానని ఇలాంటి రోషమైన భక్తి లేదు. ఉందా అండి? నా అప్పులు తీర్చాడు స్తోత్రం, నా కన్నీరు తుడిచాడు స్తోత్రం, నా బాధలు పోగొట్టాడు స్తోత్రం. అలాగే వెళ్ళిపోయింది జన సమూహం అంతా. కానీ చెట్టు మీద ఉన్నాడే జక్కయ్య, చెప్పండి గట్టిగా, ఆ జక్కయ్యను పట్టుకున్నాడు నా దేవుడు. ఈరోజు ఆ జక్కయ్య స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ఇంట చేర్చుకోవాలి. స్తోత్ర. నీ ఇంటిలో ఆయనకి స్థలం ఇవ్వు, నీ ఇంటిలో ఆయనకు ఆరాధన ఇవ్వు, నీ ఇంటిలో ఆయన స్తోత్ర బలులు చేయి, నీ ఇంటిలో ఆయన గురించి సునాద గీతములు నీ నోట నుండి రానివ్వా. స్తోత్రమయ్యా. ఆయనకి నువ్వు నీ ఇంట స్థలం ఇస్తున్నావా? ఎవరు చేర్చుకోలేదంట మరియ తల్లిని పాపం, నిండు గర్భవతి. అయ్యో ఎంత దుఃఖమో కదా అండి. ఎవరు చేర్చుకున్నారు? ఎవరు చేర్చుకోలేదండి. ఈరోజు నువ్వు ఆయన చేర్చుకుంటున్నావా? తీర్చుకొని వెళ్తున్నావు, అంతే. తీర్చుకొని వెళ్తున్నావు, పొందుకొని వెళ్తున్నావు, స్వస్థపడి వెళ్తున్నావు, బాగుపడి వెళ్తున్నావు. కానీ ఆయన హృదయంలో చోటు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుందంటే ఎక్కడుంది? అపోస్తుల కార్యం 8వ అధ్యాయము ఒకసారి చూడండి, చాలా అద్భుతమైన మాట కనబడుతుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు, సరి చేసుకో. ఏం లేదట, సరిలేదు. ఒక దైవజనుడు వాక్యము చేత మాట్లాడుతున్నాడు బిడ్డ నీతోనేమో. స్తోత్రం చెప్పు. నువ్వు దేవుని ఎదుట నీ హృదయము, దేవుని కార్యాలలో నీ హృదయము, దేవుని పరిచర్యలో నీ హృదయము సరిలేదు. మరి ఏం చేయాలి? సరి లేదు అని చెప్పాడు, నీ కాళ్ళలో ముళ్ళు ఉంది అని డాక్టర్ చెప్పాడు. తీసుకుంటావా? అక్కడే ఉంచుకుంటావా? డాక్టర్ చెప్పేశాడు ముళ్ళు ఉంది అబ్బాయి, ఉన్నాయిలేండి, కొంతకాలం ఉన్నాయండి, ఏమైందండి, ఉంటే ఏమైందండి అని వెళ్ళిపోతాడా? కాలే తీయాల్సి వస్తుంది. స్తోత్ర. నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు, దేవుని కార్యాలందు పాలు పంపులు నీకు లేవు. కాబట్టి ఏమనాలి? నీ హృదయం సరి చేయబడాలంటే, నీ హృదయం బాగుపడాలంటే, మళ్ళీ దేవుని కార్యాలలో ఇంకా నీకు గొప్ప ఆశ్చర్యకాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ జరిగి ఇంకా నీ తల మళ్ళా పైకి ఇంకా ఎత్తాలంటే, ఎత్తింది ఇక్కడ వరకు సరిపోలే, ఇంకా ఎత్తాలి. ఎలాగంటే ఏం చేయాలి నువ్వు చెప్పండి? నీ చెడుతనమును మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదామా హల్లెలూయా. ప్రభుని వేడుకో. అయ్యా నా హృదయం చెడిపోయింది అయ్యా, నిన్ను స్తుతించని హృదయం అయిపోయింది, ప్రార్థించని హృదయం అయిపోయింది, ఉపవాసం లేని హృదయం అయిపోయింది, నీ మందిరం అంటే పడక సమయం లేక లోకములో తిరుగులాడుతున్న మనసు అయిపోయింది అయ్యా. లోకస్తుల్లాగా బ్రతుకుతున్నామయ్యా. నీ సన్నిధికి వచ్చినప్పుడు ఎంత ఏడ్చామో, ఎంత గుండెలు బాదుకున్నా, అన్ని తీర్చుకొని ఈరోజు నిన్నే అలక్ష్యం చేస్తున్నావు. లెక్క చేయలేకపోతున్నావు. స్తోత్రమయ్యా. అలాంటి హృదయాలు కనుక ఈరోజు మనవి అయితే, మన ప్రభు సన్నిధిలో ఏం చేయాలో తెలుసా? అయ్యా నా హృదయం సరిలేదని వాక్యంతో మాట్లాడుతున్నావా ప్రభువా? నీ బలము, నీ శక్తి నాకు తెలుసు, నీ ప్రభావం తెలుసు, ఎలా నన్ను ఎత్తుకున్నావో తెలుసు. అందరు నన్ను వదిలేసిన, అందరు చేదరించుకున్న, అసహ్యంగా నేను చూసినా, ఏలైనా చేసినా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా. నీ ప్రేమతో నన్ను ఎత్తుకున్నావో, అందరు ఎదుట నా తాళెత్తావో, ధీమా బ్రతికిచ్చావో. ఇంత బ్రతికిచ్చిన నా హృదయం చెడిపోయిందా ఈరోజు? అయితే సరి చేసుకుంటాను ప్రభువా. ఏం చేసుకుంటా? సరి చేసుకుంటా, నా హృదయాన్ని సరి చేసుకుంటా ప్రభువా, సరి చేసుకుంటాను ఆయన అని ఈరోజు కనుక ఈ సమయం పోనివ్వకుండా సద్వినియోగం చేసుకునే బిడ్డవైతే, తల్లి సద్వినియోగం చేసుకోవాలి మనస్సుంటే, చక్కయ్య వాక్యం తెలియదు, మందిరం తెలియదు, ప్రార్థన తెలియదు, ఉపవాసం తెలియదు, చదవటం తెలియదు, పాడటం తెలియదు,
దైవ బోధ వినటం తెలియదు. చేర్చుకున్నాడండి, అలాంటి వాడే, పాపిష్టి వాడే, హృదయాలకు చేర్చుకున్నాడు. ప్రభువుని స్థలం ఇచ్చాడు. అక్రమమైన బ్రతుకు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. అక్రమంగా నేను బ్రతకాలని అనుకోవట్లేదయ్యా. నీవు అబ్రహాం కుమారుడు కదా అన్నాడు ప్రభువా. అవునా ప్రభువా, అయితే నేడు నీ ఇంటికి గొప్ప రక్షణ వచ్చిందయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఒక పాపిష్టి బ్రతుకుల పాపపు కూరుకుపోయిన అక్రమ బ్రతుకు తన హృదయాన్ని దేవుడు గమనించి తన హృదయంలో సరిచేసుకున్నాడు సంగతిని గమనించి. నిజం చెప్పండి, జక్కయ్య హృదయాన్ని సరిచేసుకున్నాడు లేదా? చెప్పండి. చెట్టు మీద కూర్చున్నంత వరకు హృదయం చెడిపోయే ఉంది. ఆమేన్, గట్టిగా చెప్పండి. చెట్టు మీద కూర్చొని యేసయ్యను చూసిన హృదయం బాగుపడలా. హృదయంలో ఏముంది? అక్రమమైన బ్రతుకో, ఆర్చిన బ్రతుకో, ఏడిపించిన బ్రతుకో, వడ్డీలపై వడ్డీలేసి కుటుంబాలు ఆర్చిన బ్రతుకో ఇంకా చెట్టు మీద ఉంది. స్తోత్రం చెప్పండి. చెట్టు మీద ఉన్న జక్క హృదయంలోనే ఉంది, మారలా. ఎప్పుడు మారింది? ఇది ఒక్కటి ఈ లాజిక్ తెలియట్లేదా తల్లి? ఎప్పుడు మారింది హృదయంలో? ఎప్పుడు మారింది తన బ్రతుకు? ఎప్పుడు దేవుడు మెచ్చుకున్నాడు? ఎప్పుడు రక్షణ ఇచ్చాడు? అబ్రహాం కుమారుడిని తేల్చేశాడు. ఎప్పుడో ఇంటికి చేర్చుకొని యేసయ్యని ఎప్పుడైతే ఇంటికి చేర్చుకోవాలని మనసు కలిగి ఉందో అప్పుడే తన హృదయంలో ఆ చెడు దుష్ట కార్యాలన్నీ కట్టేసి సైతానుగాడు అక్కడ ఉండి చదురుకుంటున్నాలే ప్రభు, చదురుకుంటున్నాలే, ఇంకెందుకు ఇక్కడ ఉంటాం ఈ హృదయంలో, ఇక నాకు తెలిసిపోయింది, ఇక ఇతన్ని విడిచిపెట్టవు, ఇతన్ని జోలికి వచ్చేసావు, ఇక నాకు ఇంకెక్కడ ఉంటుంది స్థావరం ఇక్కడ అని వాడు మూట ముళ్ళు చదురుకొని వాడు నెత్తుని పెట్టుకొని మూట బయటకు వచ్చేసాడు హృదయం. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే హృదయంలోంచి బయటకు వచ్చాడో ఆ అయ్యగారు ఉన్నారో జక్కయ్య లేచి నిలబడ్డాడు. స్తోత్రం. అప్పటి వరకు పడిపోయే ఉన్నాడు, బ్రతుకులో కూలిపోయే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మూటలు ఎండ సర్దుకొని సైతాను గడి వెళ్ళిపోయాడో హృదయం ఖాళీ చేశాడు. అంటే బ్రదరా వెంటనే లేచి నిలబడ్డాడు. అప్పటికి తెలియదు ఎందుకు లేచి నిలబడుతున్నాడు. చేతులు కట్టుకున్నాడు. సాక్ష్యం చెప్తున్నా వినండి అందరూ అన్నాడు. అయ్య బాబు, ఈడు సాక్ష్యం చెప్పటం ఏంటని కిటికీలలో తలుపుల దగ్గర నుంచున్న ఈడు పాపిస్తోడు ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు యేసయ్య పరిశుద్ధుడు అని కిటికీలు కొంట చుట్టుముగి చూస్తున్నారే. అందరూ ఆశ్చర్యపడ్డాడు. ఇతను ఏంటంటే సాక్ష్యం అంటున్నాడు. ఆ సాక్ష్యం అంటే చూద్దాం అనుకుని అందరూ చూస్తుంటే, నేను అక్రమంగా జీవించా, దుర్మార్గంగా జీవించా, అందరిని ఆర్చి జీవించా, నా బ్రతుకంతా సరిగ్గా బ్రతుకు కాదో అని చెబుతుంటే అందరూ ఆశ్చర్యపడ్డారు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు, పశ్చాత్తాపపడమంటున్నాడు. నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోరా నాయనా, ఒప్పుకో. యేసయ్యని ఎదుటున్నాడు, యేసయ్య పాదాల దగ్గర ఉన్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, ఒప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు బిడ్డ. ఈరోజు నీ హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రేరేపించాలా? అయ్యా నిజమే, నా హృదయం చెడిపోయింది, నా హృదయం ఏమాత్రం దేవునికి చోటు ఇవ్వకుండా నా ఇష్టమైన ఆలోచనలకు చోటిచ్చాను అయ్యా, ఇచ్చలవిడి జీవితానికి చోటిచ్చా, ఆ చెడు సాహసాలకు చోటిచ్చా, గుసగుసలకు చోటిచ్చా, చెవులు కోసుకునే మాటలకు చోటిచ్చా, ఉండకూడని స్థలాలకు చోటిచ్చా నా హృదయాన్ని. ఈరోజు నా హృదయంలో ఉన్న ఇవంతా కాల్చేసే ప్రభు, వాక్యం అనే అగ్ని చేత కాల్చే, వాక్యం అనే శుద్ధితో పగలగొట్టునైనా ఈరోజు నా హృదయం బాగుపడను గాక, నా ఆలోచనలు బాగుపడను గాక, నా అడుగుల నా యేసయ్య సన్నిధిలో అడుగులు వేయును గాక. గట్టిగా చెబుదామా హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయమో దైవజనుడు నిలబడి అంటాడు, నీ హృదయం సరైంది కాదంటాడు. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు దైవజనులు? ఆ ఊరు ఎవరిది? ఆ వాడ ఎవరిది? చెప్పండి. గారడి సీమోను ప్రాంతం కదా అది. గారడి సీమోని దేవుళ్ళ కొలుస్తున్న ప్రాంతం కదా అది. చెప్పరండి. ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిప్పు, పేతురు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? గారడి సీమోన్ అన్న ఉంటున్నటువంటి ప్రాంతానికేగా. అక్కడ ఏమంటున్నారు? నీ హృదయం దేవుని ఎదురు సరిలేదు అనేసరికి కోపం వస్తారా? ఇప్పుడు నీ హృదయం సరిలేదు అంటున్నారు కదా, మారు మనస్సు పొందమంటే అంతకుముందు మన పైకి వెళ్తే అసలే బాప్తిజం తీసుకుని ఉన్నాడు గారడి సీమోను. మారు మనసు లేకుండానే బాప్తిజం తీసుకున్నాడా? పైకి రండి, వచ్చిన వాళ్ళు మనం చదువుదాం. అది కదుగా ఎవరు బాప్తిజం పొందుకుంది? గారడి సీమోను ఏం పొందుకున్నాడు తెలుసా? బాప్తిజం. ఎప్పుడు? నీ హృదయం దేవుని సరిలేదు అనక ముందు బాప్తిజం తీసుకున్నవాడు, వాళ్ళతో నడిచిన వాడు. రైట్? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందిగా?
ఇప్పుడు ఏమంటే నీ హృదయం దేవునికి సరిలేదు, నువ్వు మారు మనసు పొందమని. ఇప్పుడు మారు మనసు పొందటం ఏంటి? మారు మనసు లేకుండానే బాప్తిజం తీసుకున్నాడా? అయ్యి బాబో, హలో, మారు మనసు లేకుండానే నీటిలో మునిగాడా? మారు మనసు లేకుండానే బాప్తిజం తీసుకున్నాడా? క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకముందే ఆ నీటిలో మునిగాడా? అదే జరిగింది ఇక్కడ. హృదయాంతరంలో ఎవరికి తెలుసు అండి? దైవజనుడి దగ్గరికి వస్తారు, దైవజనుడు చేసేది ఈ బాబు చప్పట్లు కొట్టంటే బాప్టిజం తీసుకుంటుందంటే, తల్లి బాప్టిజం తీసుకుంటే బ్రదరా అనుకుని వెళ్తాం. కానీ అసలు హృదయము ఏ విధంగా ఆలోచనతో బాప్టిజం తీసుకుంటే ఎవరికి తెలుసు? స్తోత్రం చెప్పండి. ఈ గారడి సీమోను మార్పు లేకుండానే, మార్పు చెందకుండానే క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించకుండా బాప్తిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు దైవజనులు తెలుసా? నైనా నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు, నువ్వు మారు మనసు పొందుకొని నీ చెడు, నీ తత్వాన్ని విడిచిపెట్టు, దుష్టక్రియలు విడిచిపెట్టు. కింద వచనాలకి వెళ్తే చదువమ్మ, కింద వచనాల్లో కూడా 23వ వచనం చూడమ్మా. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకాలను ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది అంటాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. నీ హృదయము చెడిపోయి ఉన్నది, ఇంకా ఘోర దుష్టత్వము నీలో ఉన్నది, దుర్నీతి బంధకాలతో నువ్వు ఉన్నట్లు, సైతాను బంధించిన బంధకాలు ఉన్నట్లు కనబడుతుంది అంటాడు దైవజనుడు. స్తోత్ర. పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవజనులు కదండి. ఆ దైవజనులు ఏమంటారు తెలుసా? అయ్యా గారడి సీమోను, నీ హృదయం చెడిపోయి ఉంది, దుర్నీతికి బంధకాల్లో పడిపోయావు, ఘోర విపత్తులో ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు నీకు అని చెప్పటం ప్రారంభించారు. ఇంకా 24వ వచనం చూడండి. అప్పుడు ఈ గారడి సీమోను ఏమంటున్నాడు? సీమోను, మీరు ఏమేమి చెప్పారో నాలో దుష్టత్వం ఉందంటున్నారు, నా హృదయంలో చెడు ఉందంటున్నారు, ఘోర విపత్తు ఉందంట, దుర్నీతి బంధకాలనే పడిపోయాను, నా హృదయం దేవుని ఎదుట ఏ విషయాన్ని పాలు పంపులు లేవు, దేవుని అద్భుత కార్యం చూడలేవు అంటున్నారు కదా. ఇవన్నీ నా హృదయంలో ఉన్న సంగతి నాకు తెలియదు, కానీ మీరే నా హృదయం బాగు కోసం ఏం చేయాలంట? మీరే నా కొరకు ప్రార్థన చేయండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? గట్టిగా హల్లెలూయా. మీరే నా కొరకు ప్రార్థన చేయండి. దైవజనుడా, దైవజనులు ప్రార్థన చేయండి నా కోసం, నా హృదయం బాగుపడేంత వరకు ప్రార్థన చేయండి. హృదయం ఏమవ్వాలి? బాగుపడాలంట. ఇప్పుడు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఈరోజు మనం కూడా అడగాల్సింది అదే. ప్రభువా, నా హృదయం ఒకవేళ నీ అద్భుత కార్యాలు చూడని హృదయంగా ఉంటే, నా హృదయంలో ఏమనుంటే కడిగే ప్రభువా, నీ రక్తంతో కడిగే ప్రభువా. ప్రార్థన చేతలే. సమయాన్ని పోనివ్వకు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఏ గడియలు ఏమొస్తాయో చెప్పండి, ఏ గడియలు ఏం జరుగుతుందో తెలియదండి. అది మంచి ఎండాకాలం అంటే మే నెల. ఆ మే నెలలో ఒకడు పాపం నడవలేక కాళ్ళకి చెప్పులు కూడా లేవు పాపం. ఎక్కడ నీడ ఉంటుందని చూస్తే ఓ తాడి చెట్టు కనబడిందంట. పాపం నీడ ఎంత ఉంటుందండి? తాడి చెట్టు నీడ మర్రి చెట్టు అంత ఉంటుందా అంటే? నిలబడేంతగా ఉంటుంది నీడ. అక్కడికి పరిగెత్తాడు పాపం. నిలబడితే పైనుంచి ఒక పెద్ద తాటికాయ నెత్తిన పడిందంట. ఏమయ్యాడు చెప్పండి? నెత్తిన పడితే అక్కడికక్కడే రక్తం కక్కి. చూడండి సమయాలు ఎలా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో ఎవరికి తెలుసు? మన ఆయుష్కాలం ఎంతవరకు మనకు తెలుసా? అందుకంటే దావీదు భక్తుడు, అయ్యా నా ఆయుష్కాలము ఎంతకాలమో నాకు, నా దినముల పరిమాణం నాకు తెలియదు ప్రభు, నీ చేతిలో ఉంది కాబట్టి నేను భక్తిపరుడుగా బ్రతకాలనుకుంటున్నాను, నీ సన్నిధిలోనే బ్రతకాలనుకుంటున్నాను, నేను గణపరుస్తూ భజన చేస్తూ జీవించాలనుకుంటున్నాను. ప్రభువా, నా ఆయుష్కాలము నీకు తెలిసే ఉన్నది, నన్ను సరిగా నడిపించు ప్రభు అంటాడు. అయితే ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని మనం పోగొట్టుకోకండి. 2 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటది? సమయమును సద్వినియోగం చేసుకో, ఇంకా సమయాన్ని పోనివ్వకు అని దేవుని వర్తమానములో ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఏంటి తెలుసా? అయ్యా, ఇక మీదట నేను సమయాన్ని పోనివ్వను. ఈ పాదాల దగ్గర నాకు సమయం ఉన్నప్పుడల్లా ప్రభువా, కూడిక ఏర్పరిచినప్పుడల్లా ఆ కూడికలు నేను ఉంటానయ్యా, హాజరవుతాను. ఆ కూడికల్లో నా ద్వారా నువ్వు స్తుతించబడును గాక, నా ద్వారా నువ్వు గణపరచబడదువు గాక, నా ద్వారా నువ్వు మహిమ తెచ్చుకుందువు గాక అని బిడ్డగా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదాం హల్లెలూయా. అయితే మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరి చేతిలో పెట్టాలి? ఎవరి చేతిలో పెట్టాలి? ఆయన చేతిలో పెట్టామనుకోండి, మనుషులకి ఏం తెలుసండి మన హృదయం ఎలాంటిదో? మనుషులు బాగు చేయగలరా మన హృదయాన్ని? బాగు చేసేదే ఒక దొంగ అండి, బందిపోటు దొంగ యేసయ్య
సిలువలో ఈ వేలాడుతున్న కుడివైపు ఉన్నాడు దొంగ. అతడు కూడా సిలువలో వేలాడుతున్నాడు. అతడు అంటాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు లేదా? నీ దేశములో, నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడే లేదా? అంటే సమయాన్ని పోనివ్వల. తెలివి కలిగిన వాడు సద్వినియోగం చే. ఒక బందిపొట్టు దొంగ తన నెత్తినే ఉండే, తన హృదయంలోనే ఉండే అంత పాపిష్టి తత్వం అక్కడికక్కడ ఎప్పుడైతే యేసయ్యని వేడుకున్నాడు అంతట కడగబడ్డాడు. యేసయ్య రక్తములో కడగబడ్డాడు. ఇక తను నిత్య జీవ రాజ్యములోకి వెళ్ళటానికి వారసుడైపోయాడు. ఎంతోసేపు పట్టలేదండి. ఆ కాసేపట్లోనే ప్రభువా నువ్వు వస్తానంటున్నావు, నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ పరదేశంలో నాకు స్థలమివ్వు ప్రభువా అని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. చిన్న ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. పక్కన వాడిని అంటాడు, నువ్వు దొంగవే, నేను దొంగవే. మన దొంగల బ్రతుకు మంది, కుతంత్రాల బ్రతుకు మంది, అక్రమమైన బ్రతుకు మంది, హింసించే బ్రతుకు మంది, ఏడిపించే బ్రతుకు మంది. ఈ నేరం మనకు సరైంది నాయన, కానీ ఏ నేరము చెయ్యని ఆ పావనామూర్తి మన దగ్గర వేలాడుతున్నాడు అయ్యా. ఆయనను గణపరిచాడు, అవతల వాడికి బుద్ధి చెప్పాడు. తను ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా అని. నీ పరదేశం నాకు స్థలం ఇస్తావా ప్రభా అని. చిన్న ప్రార్థన అండి. ఈరోజు వచ్చి మౌనంగా కూర్చొని టైం ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు వదిలిపెడతాడా, అబ్బో ఇంకా చెప్తున్నాడు, అబ్బో ఇంకా పాట పాడుతున్నాడు. అనుభవం నుంచి బయటికి రా. మన ఇంటికి వెళ్ళి చేసేది ఏం లేదు, ఊరికి కూర్చోవటం తప్ప. కానీ ఇక్కడ కూర్చుంటే నీకు రక్షణ వస్తుంది. ఇక్కడ కూర్చుంటే ఆయన ఆశీర్వాదాలు నీ తల మీదకి వస్తాయి. ఇక్కడ కూర్చుంటే నువ్వు అభిషేకించబడతావు. ఇక్కడ కూర్చుంటే నీకు తెలియకుండానే ఆయన ఇచ్చే దీవెనల చేత నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరతావు. నువ్వు ఇంటిలో ఖాళీగా కూర్చొని, నలుగురు ఖాళీగా కూర్చొని టైం పాస్ చేస్తున్న దగ్గర ఏమి పొందుకోలేవు. సమయాలు, కాలాలు ఇటువంటి వైపు కాదు మనం చూసేది. ఇంకెప్పుడు వదిలిపెడతాడు, ఇంకెప్పుడు, ఇంకా పాటైనా ఇదొద్దు. ఇంకా నువ్వు గణపరచబడటానికి, దేవుని స్తుతించడానికి ఉర్రూతులో గల ఆయన సన్నిధికి వచ్చే నీ నోటి దారి, నీ స్తోత్ర బలుల దారి, నీ చప్పట్ల ద్వారా, పాటలతో గణపరచడం ద్వారా నీ మనసు ఎలా ఉండాలి తెలుసా? వాక్యం చెప్తున్నప్పుడు ఈ పాట పాడితే అయ్యగారు ఇంకంత బాగుండును ఆలోచన కలిగి ఉండాలి. ఇంకాసేపు ఇంకా ముగించకుండా ముందుకి కొనసాగిస్తే ఇంకెంత బాగుండు అని అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో ఆత్మతో నింపబడుతున్నట్లుగా లెక్క. నీ హృదయం ఇంకా ప్రేరేపించబడుతూ ముందుకెళ్తావు. ఇలాంటి ఆలోచనలతో మనం ముందు గాక. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమయాన్ని పోనివ్వకుండా మనం బ్రతుకుదాము గాక. ఈ మాటలు నమ్మినట్లయితే అయితే ప్రార్థనలోకి తలనుంచినట్లయితే ప్రార్థన చేయి బిడ్డ, ప్రార్థన చేయి. ఈరోజు చెప్పిన ఈ మాట, ఈ సందర్భాన్ని బట్టి ప్రభువా నేను సమయాన్ని ఎంతగానో పాడు చేసుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన చేయి బిడ్డ. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉన్నారు.